ఈ పథకంలో పెట్టుబడి పెడితే 69,27,576 రూపాయలు వస్తాయి. ఇది 100% సేఫ్, ఎందుకంటే ఇదొక గవర్నమెంట్ స్కీమ్. ఇలాంటి ప్రభుత్వ పథకాలు పోస్ట్ ఆఫీస్లో ఎన్నో ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో ప్రెజెంట్ టాప్ 5 పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఏమున్నాయో చెప్తా. ఆ స్కీమ్స్ ఏమిటో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే సుకన్య సమృద్ధి యోజన. ఈ ఖాతాని మనం పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. ఇది 100% సేఫ్ అనమాట, ఎందుకంటే ఇదొక ప్రభుత్వ పథకం. అండ్ ప్రెసెంట్ వడ్డీ చూసుకున్నట్లయితే 8.2% పెర్ యానం. వేరే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్తో కంపేర్ చేస్తే వడ్డీ అన్నది బాగానే ఉంది. అసలు ప్రభుత్వం ఈ స్కీమ్ని ఎందుకు తీసుకొచ్చిందంటే ఇండియాలో ఉన్న ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు వాళ్ళ పాప పెళ్లి కోసం లేకపోతే చదువు కోసం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకొచ్చిందనమాట. సో ఈ స్కీము పాపకి మాత్రమే. మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే మీరు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి లేదా బ్యాంక్ వెళ్ళి ఈ ఖాతాని ఓపెన్ చేసుకుంటే మంచిది. ఒకవేళ బాబు ఉంటే ఈ ఖాతాని మీరైతే ఓపెన్ చేయలేరు. అర్థమైందండి? అండ్ పాప ఏజ్ అన్నది ఖచ్చితంగా 10 కంటే తక్కువ ఉండాలి. పాప ఏజ్ 10 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే మాత్రమే ఈ ఖాతాని మీరైతే ఓపెన్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ పాప ఏజ్ 12 ఓపెన్ చేయలేరు, 13 ఓపెన్ చేయలేరు. అదే 9 ఎస్ ఓపెన్ చేసుకోవచ్చు. 1 జస్ట్ మొన్నే బర్త్డే అయింది ఓపెన్ చేసుకోవచ్చు. లేకపోతే 5 మంత్స్ అండి అంతే ఓపెన్ చేసుకోవచ్చు. అర్థమైందండి? 10 దాటితే మీరైతే ఓపెన్ చేయలేరు. ఒక ఇంట్లో 2 ఆడపిల్లల పేరు మీద మాత్రమే ఈ ఖాతాని ఓపెన్ చేయగలం. 3వ కానుపులో కూడా ఆడపిల్ల పుట్టింది ఓపెన్ చేయలేం. ఒక ఫ్యామిలీ అంటే తల్లి తండ్రి 2 ఆడపిల్లలు ఎస్ ఓపెన్ చేసుకోవచ్చు. అదే 3వ కానుపులో అమ్మాయి పుడితే ఓపెన్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ 2వ కానుపులో కవల పిల్లలు పుట్టారు, కవల పిల్లలు 2 ఆడపిల్లలే. అలాంటి సందర్భంలో మాత్రమే 3వ ఖాతాని ఒక ఫ్యామిలీలో ఓపెన్ చేయగలం. అర్థమైందండి? ఇక్కడ మినిమం పెట్టుబడి చూసుకున్నట్లయితే సంవత్సరానికి 250 రూపాయలు మాత్రమే మినిమం. అంత డిపాజిట్ చేసినా కూడా సంవత్సరానికి ఒకసారి ఈ ఖాతా రన్ అవుతూ ఉంటుంది. మ్యాక్స్ వచ్చేసి ఎంతవరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు అంటే 1,50,000. అర్థమైందండి? ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరైతే డిపాజిట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఖాతాని ఓపెన్ చేసిన తర్వాత ఒక అకౌంట్ నంబర్ మీకైతే వస్తుంది. నార్మల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎలా ఉంటుందో దీనికి కూడా ఒక అకౌంట్ నంబర్ ఉంటుందన్నమాట, సుకన్య సమృద్ధి యోజన నంబర్. ఆ నంబర్తో మీరైతే డిపాజిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు డబ్బులు పంపాలనుకోండి, ఏం చేస్తారు? ఎగ్జాంపుల్గా మీది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకోండి. యోనో యాప్ని ఓపెన్ చేసి మీరైతే డబ్బులు పంపిస్తారు. సేమ్ యోనో యాప్ని ఓపెన్ చేసి ఈ సుకన్య సమృద్ధి యోజన నంబర్ని అకౌంట్ నంబర్ని ఎంటర్ చేసి డబ్బులు పంపించవచ్చు. ఎన్నిసార్లు కావాలంటే ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరైతే ఈ ఖాతాలో డబ్బుని డిపాజిట్ చేసుకుంటూనే ఉండొచ్చు. ప్రతి మంత్ 5,000, ప్రతి మంత్ 6,000, 10,000 మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్లో మీకు 30,000 మిగిలాయి. ఆ 30,000ని మీరైతే డిపాజిట్ చేసుకోవచ్చు. ఇలా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరైతే డిపాజిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్లో మినిమం 100 కూడా మీరైతే డిపాజిట్ చేసుకోవచ్చు. ఇలా సంవత్సరానికి ఎన్నిసార్లైనా డిపాజిట్ చేయండి. ఆ అమౌంట్ 1,50,000 దాటకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి సంవత్సరానికి ఒకసారి మాత్రమే 1,50,000 డిపాజిట్ చేస్తానన్నా పర్లేదు. అర్థమైందండి? ఇలా మీరైతే చేసుకోవచ్చు. ఇలా ఎన్ని సంవత్సరాల పాటు డిపాజిట్ చేయాలి? 15 ఇయర్స్. 15 ఇయర్స్ పాటు ఆపకుండా ప్రతి ఇయర్ మీ ఇష్టం ఎంత కావాలంటే అంత డిపాజిట్ చేసుకుంటూ రండి. ఎగ్జాంపుల్గా 1 ఇయర్లో జస్ట్ 30,000 మాత్రమే డిపాజిట్ చేశారు, పర్లేదు. నెక్స్ట్ ఇయర్ 70,000 చేశారు, ఆ తర్వాత 1,50,000. సో ఫిక్స్డ్గా ఇంతే చేయాలన్న రూల్ ఏం లేదు, నచ్చినంత చేసుకుంటూ వెళ్ళండి. ఇలా మీరైతే 15 ఇయర్స్ పాటు డిపాజిట్ చేయాలి. కానీ స్కీమ్ టెన్యూర్ చూసుకున్నట్లయితే 21 ఇయర్స్. అంటే 15 ఇయర్స్ మీరు డిపాజిట్ చేస్తారు, ఆ తర్వాత 6 ఇయర్స్ వెయిటింగ్, జస్ట్ వెయిట్ చేస్తారు అంతే. సో ఖాతా ఓపెన్ చేసిన 21 ఇయర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు అసలు ప్లస్ వడ్డీ మనకైతే ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ పాపకి ఏజ్ జస్ట్ 5 మంత్స్ అంతే. పేరు పెట్టేశారు, ఆధార్ కార్డ్ తీసుకున్నారు, అన్నీ తీసేసుకున్నారు. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఖాతాను ఓపెన్ చేశారనుకోండి. సో 21 ఇయర్స్ అంటే
మీ పాపకి ఎప్పుడైతే 21 ఇయర్స్ వస్తాయో అప్పుడు ఇది మెచ్యూరిటీ అవుతుంది. అప్పుడు అసలు ప్లస్ వడ్డీ మీకైతే వస్తుంది. ఎగ్జాంపుల్గా పాపకి 18 ఇయర్స్ దాటిందండి, మీరు హయ్యర్ స్టడీస్కి పంపించాలి అనుకుంటున్నారు. అప్పుడు డబ్బు కావాలంటే టెన్యూర్ కంప్లీట్ అవ్వకపోయినా కూడా జస్ట్ 18 ఇయర్స్ దాటింది అని చెప్పి ప్రూఫ్ని చూపించి మీకు ఎందుకు డబ్బులు కావాలో చూపించుకుంటే చాలు, డబ్బు ఇచ్చేస్తారు. ఎంత ఇస్తారండి? 50%. 18 ఇయర్స్ దాటి చదువు కోసం లేదా పెళ్లి కోసం డబ్బు కావాలంటే 50% ఆఫ్ అమౌంట్ మీకైతే ఇచ్చేస్తారు. రిమైనింగ్ 50% 21 ఇయర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు ఇస్తారనమాట. అర్థమైందా అండి? ఈ స్కీము ఇలాగా వర్క్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు త్రిబుల్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పాప పేరు మీద మీరు ఓపెన్ చేస్తున్నట్లయితే మీకు సెక్షన్ 80C బెనిఫిట్ వస్తుంది. ఎంతైతే 1 ఇయర్లో డిపాజిట్ చేశారో అది సెక్షన్ 80C అండర్లో మీరైతే చూపించుకోవచ్చు మీకు ట్యాక్స్ బెనిఫిట్. అండ్ మీకు ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో 8.2% వడ్డీ కదా, ప్రతి ఇయర్ వడ్డీ జనరేట్ అవుతూ ఉంటుంది. అంటే మీ సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో డబ్బు పడుతూ ఉంటుంది, వడ్డీ పడుతూ ఉంటుంది ప్రతి ఇయర్. దాని మీద ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ 21 ఇయర్స్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ చాలా అమౌంట్ మీకైతే వస్తుంది కదా, దాని మీద కూడా ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదనమాట. ఇదిగోండి మెచ్యూరిటీ అమౌంట్ ఎటువంటి ట్యాక్స్ లేదు, మీకు వచ్చే వడ్డీ మీద ఎటువంటి ట్యాక్స్ లేదు, సెక్షన్ 80C వర్తిస్తుంది. దీన్నే త్రిబుల్ ట్యాక్స్ బెనిఫిట్ అంటాం. ఆల్రెడీ చెప్పా, ప్రీ మెచ్యూర్ విత్ డ్రావల్ 18 ఇయర్స్ దాటి ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, మ్యారేజ్ కోసం కావచ్చు, డబ్బు కావాలంటే 50% ఆఫ్ అమౌంట్ని మీకైతే ఇస్తారు. ఇప్పుడు మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఎంత డిపాజిట్ చేస్తే ఎంత అమౌంట్ 21 ఇయర్స్ తర్వాత మాకు వస్తాయి? చూపిస్తానండి. ఇదిగోండి ప్రాక్టికల్గా నేనైతే ఓపెన్ చేస్తూ ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ పాప ఏజ్ 1 అనుకుందాం. ఇక్కడ 1 అని చెప్పి ఎంటర్ చేస్తున్నాం. అండ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఈ ఇయర్ 2025లో మీరైతే ఖాతాని ఓపెన్ చేశారు. సో ఇయర్కి ఎంత డిపాజిట్? మీ కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ లిమిట్ అయిన 1,50,000 ప్రతి ఇయర్, అనగా 15 ఇయర్స్ పాటు మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు టోటల్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి? 22,50,000 అంతే కదా. 1,50,000 × 15 ఇంత మీరైతే డిపాజిట్ చేస్తారు. సో మీకు టోటల్గా జనరేట్ అయిన వడ్డీ చూసుకున్నట్లయితే ₹47,578. సో 2046 అంతే కదా. మీరు 2025లో ఈ ఖాతాని ఓపెన్ చేశారు. 21 ఇయర్స్ టెన్యూర్ అంటే 2046కి మీకు టోటల్గా ₹69,27,578 మీకైతే వస్తాయి. ఇది ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ కాదు, ఇన్ఫ్లేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు దాని విలువ 70 లక్షలు అయితే ఆ టైంకి వచ్చేసరికి దాని విలువ చాలా తక్కువ ఉంటుంది. దాన్ని మీరైతే కన్సిడర్ చేయాలి. అర్థమైందండి? సో ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. సో ఫ్యూచర్లో మీ పాప పెళ్లి కోసం, చదువు కోసం ఇంత అమౌంట్ మీకైతే వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేస్తే చాలా తక్కువే, కానీ మీరు ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేదనుకోండి, జీరో ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంతనా వస్తుంది కదా, దాన్ని మీరు పాప పెళ్లి కోసం, ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు. అర్థమైందండి? ఇది ఫస్ట్ స్కీమ్ అనమాట. ఇంకా సెకండ్ వన్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా ముఖ్యమైన స్కీమ్ అండి. అదే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. పేర్లోనే ఉంది మంత్లీ ఇన్కమ్. సో ఈ పథకంలో మనం కనుక డబ్బుని పెట్టుబడి పెడితే ఇది 1 టైం ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి మన దగ్గర ఎంతైతే డబ్బు ఉందో దాన్ని తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తే దాని మీద ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ ప్రతి మంత్ మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. 5 ఇయర్స్ తర్వాత ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేసామో దాన్ని చెక్కు చెదరకుండా మనకైతే ఇచ్చేస్తారనమాట. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 lakhs ఉన్నాయండి. ఆ 10 lakhsని మీరైతే పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఈ స్కీమ్లో డిపాజిట్ చేస్తారు. మీ 10 lakhsని 5 ఇయర్స్ తర్వాత వెనక్కి ఇచ్చేస్తారు. ₹1 కూడా కట్ చేసుకోరు. అండ్ ఈ 5 ఇయర్స్ పాటు ఆ 10 lakhs మీద ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీని ప్రతి మంత్ 5 ఇయర్స్ పాటు మన బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉంటారనమాట. అదే ఈ స్కీమ్. సో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరైతే డబ్బుని డిపాజిట్ చేయాలి 1 టైం ఇన్వెస్ట్మెంట్గా. మినిమం 1000. మ్యాక్స్ వచ్చేసి ఒకవేళ మీరు కనుక సింగిల్ ఖాతాని ఓపెన్ చేస్తే మ్యాక్స్ వచ్చేసి 9 lakhs వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. సింగిల్ ఖాతా అంటే మీరు మాత్రమే అకౌంట్ని ఓపెన్ చేశారు. అదే మీరు కనుక జాయింట్ ఖాతాని ఓపెన్ చేస్తే, జాయింట్ ఖాతా అంటే మీరు మీ వైఫ్ ఇద్దరు కలిపి ఖాతాని ఓపెన్ చేశారనుకోండి, మ్యాక్స్ వచ్చేసి 15 lakhs వరకు మీరైతే డిపాజిట్ చేసుకోవచ్చు.
లేదా మీరు మీ అన్నయ్య లేదా మీరు మీ డాడ్ ఇద్దరు కలిపి ఖాతాని ఓపెన్ చేసినా దాన్ని జాయింట్ అకౌంటే అంటాం. సో జాయింట్ అకౌంట్ అయితే 15 lakhs వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇది ఎవరికి బాగా సెట్ అవుతుందంటే, సార్ మా ఫాదర్ మదర్ ఊర్లో ఉన్నారండి, నేను ప్రతి మంత్ వాళ్ళ ఖర్చులకి డబ్బులు వేయాలి. సో నా దగ్గర ఒక 10 lakhs ఉన్నాయి, ఖాళీగా ఇంట్లో ఉన్నాయి. దాని బదులు మీరు కనుక ఆ 10 lakhsని ఈ ఖాతాలో పెట్టారనుకోండి, 10 lakhs మీద ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో అది ప్రతి మంత్ మీ పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అకౌంట్ ఇవ్వండి, పోస్ట్ ఆఫీస్ ఖాతాని ఓపెన్ చేసి ఏటీఎం కార్డు మీ పేరెంట్స్కి ఇవ్వండి. సో ప్రతి మంత్ ఆ ఖాతాలో డబ్బు పడుతుంది, వాళ్ళు ఏటీఎంకి వెళ్ళి జస్ట్ విత్డ్రా చేసుకుంటారు. సరిపోయింది కదా. ఇలా ఈ స్కీమ్ అన్నది చాలా బాగా వర్క్ అవుతూ ఉంటుంది. అండ్ సెక్షన్ 80C వర్తించదు. నో, సెక్షన్ 80C లేదు. 5 years తర్వాత మీ డబ్బుని మీకైతే ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు చూద్దాం ప్రాక్టికల్గా ఎంత డిపాజిట్ చేస్తే ఎంత వస్తుందో మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఓకేనా? సో మీరు కనుక సింగిల్ ఖాతాని ఓపెన్ చేస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ 9 lakhs అని చెప్పా. 9 lakhs మీరు కనుక డిపాజిట్ చేస్తే ప్రతి మంత్ మీ బ్యాంకు ఖాతాలో 5,550 రూపాయలు పడతాయి. అర్థమైందండి? ఒకవేళ మీరు కనుక జాయింట్ ఖాతా ఓపెన్ చేసి మ్యాక్స్ లిమిట్ అయిన 15 lakhsని మీరు కనుక డిపాజిట్ చేస్తే 15 lakhs ఇదిగోండి ఎంటర్ చేశాం. ఎంతండి? ప్రతి మంత్ మీ బ్యాంకు ఖాతాలో 9,250 రూపీస్ పడతాయి. ఇది మన ఇన్కమ్కి యాడ్ అవుతుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం మనమైతే ఖచ్చితంగా ట్యాక్స్ అన్నది కట్టాల్సిందే. సెక్షన్ 80C కూడా లేదు. అదే ఎగ్జాంపుల్గా మా దగ్గర అంత డబ్బు లేదండి, 10 lakhs ఉన్నాయి. సో నేను జాయింట్ ఖాతాని ఓపెన్ చేసి 10 lakhs డిపాజిట్ చేస్తే ఎంత ప్రతి మంత్ వడ్డీ పడుతుంది? ఇదిగోండి ఎంతంటే 6,167 రూపాయలు. అండ్ ఈ 10 lakhsని 10 years తర్వాత మనకి ఇచ్చేస్తారు. అండ్ ఈ 5 years పాటు ప్రతి మంత్ ఇంత డబ్బు పడుతుంది. బాగానే ఉంది కదా. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎవరైతే అస్తమాటు ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుందండి. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో జస్ట్ సంవత్సరానికి 699 రూపాయలు కడితే 10 లక్షల కవరేజ్తో మనకైతే ఇన్సూరెన్స్ వస్తుంది. అర్థమైందండి? జస్ట్ సంవత్సరానికి 699 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో కడితే మనకి 10 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. దాని పేరు గ్రూప్ యాక్సిడెంటల్ గార్డ్ పాలసీ. గ్రూప్ ఇదొక గ్రూప్ ఇన్సూరెన్స్, అది కూడా యాక్సిడెంట్ గార్డ్ పాలసీ అనమాట. అంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. సో యాక్సిడెంట్ అయ్యి మనం కనుక చనిపోతే ఈ 699 రూపాయలు కట్టిన తర్వాత మనం కనుక చనిపోతే మన కుటుంబానికి 10 లక్షలు ఇస్తుంది పోస్ట్ ఆఫీస్. ఫర్ ఎగ్జాంపుల్ చనిపోలేదు, కాళ్ళు చేతులు పోయాయి, అలాంటప్పుడు కూడా 10 లక్షలు ఇస్తుంది. లేదా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం, ఒక 50,000 60,000 ఖర్చు అయింది హాస్పిటల్లో, ఆ ఖర్చు కూడా పోస్ట్ ఆఫీసే భరిస్తుంది. ఈ పాలసీని పోస్ట్ ఆఫీసు ఇన్సూరెన్స్ కంపెనీల సహాయంతో ఇస్తుందన్నమాట. సో ప్రెసెంట్ చూసుకున్నట్లయితే టాటా ఏఐజీ, బజాజ్ అలియన్స్, స్టార్, నీవా, బుపా ఎక్సెట్రా వీటితో లింక్ అయి ఉంది. సో నేను ఈ వీడియోలో టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ గురించి చెప్తా. అంటే వీళ్ళు ఇస్తున్న పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ ఎలా ఉందో చూపిస్తా ప్రాక్టికల్గా. రండి, ఇదిగోండి పోస్ట్ ఆఫీస్ లోగో అండ్ టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ లోగో. సో ఇందులో చూసుకున్నట్లయితే 2 రకాలైన ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి బేసిక్ ప్లాను, ఇంకొకటి ప్రీమియం ప్లాను. బేసిక్ ప్లాన్ చూసుకున్నట్లయితే సంవత్సరానికి 339 రూపాయలు మాత్రమే, కానీ కవరేజ్ అనేది జస్ట్ 5 lakhs. అంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోతే మన కుటుంబానికి 5 lakhs మాత్రమే వెళ్తాయి, సరిపోదు. అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే ప్రీమియం ప్లాన్, ఇక్కడ కవరేజ్ చూసుకున్నట్లయితే 10 lakhs అనమాట. మనం చనిపోతే మన కుటుంబానికి 10 లక్షలు వెళ్తాయి. సో దీనికి మనం కట్టాల్సింది 699 రూపాయలు. సో గుర్తుపెట్టుకోండి, ఇది యాక్సిడెంటల్ కవర్. అంటే మనకి యాక్సిడెంట్ అయ్యి చనిపోతే పోస్ట్ ఆఫీసు మన కుటుంబానికి ఎంత ఇస్తుందండి? 100% ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్. అంటే 10 లక్షలకి 10 లక్షలు ఇస్తుంది అనమాట. నేను మాట్లాడుతుంది దీని గురించి, అంటే 699 రూపాయల ప్లాన్ గురించి. అండ్ పర్మనెంట్ టోటల్ డిసేబిలిటీ, చనిపోలేదు, యాక్సిడెంట్ అయ్యింది, కాలు పోయింది, చెయ్యి పోయింది, అసలు వీల్ చైర్లో కూర్చుని ఉన్నాం, కాలు పోయి, అలాంటి సందర్భంలో కూడా 10 లక్షలు మనకైతే ఇస్తుంది. బ్రతుకున్నా కూడా పోస్ట్ ఆఫీస్ ఇస్తుంది. అదేవిధంగా పర్మనెంట్ పార్షియల్ డిసేబిలిటీ, చేయపోలేదండి, జస్ట్ ఇది పోయిందంతే, ఇది లేదు, తీసేశారు యాక్సిడెంట్లో. సో అలాంటప్పుడు కూడా 100% ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్, అంటే 10 లక్షలు మనకైతే ఇస్తుంది పోస్ట్ ఆఫీస్. అండ్ యాక్సిడెంటల్ డిస్మెంబర్మెంట్, కలిపోయాయి, చెవులు పోయాయి, లేదా కాళ్ళ యొక్క ఫింగర్స్ పోయాయి, అలాంటప్పుడు కూడా 100% ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్, అంటే 10 లక్షలు పోస్ట్ ఆఫీసు మనకైతే ఇస్తుంది. అండ్ దాంతోపాటు యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు కూడా బీమా సంస్థ భరిస్తుంది. ఎంతవరకు అండి? 1,00,000 రూపాయల వరకు. మనం కనుక
రూపాయల ప్లాన్ తీసుకుంటే ₹1,00,000 వరకు హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు వీళ్ళు భరిస్తారు. కానీ హాస్పిటల్లో 24 అవర్స్ కంటే ఎక్కువసేపు అడ్మిట్ అయి ఉండాలి. అర్థమైందండి? మనం 24 అవర్స్ ఉండి ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చులో ₹1,00,000 వరకు పోస్ట్ ఆఫీసు భరిస్తుంది. ఇలాంటి బెనిఫిట్లు ఎన్నో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇది యాక్సిడెంటల్ ప్లాన్. యాక్సిడెంట్ అయితే మాత్రమే, యాక్సిడెంట్ అయి చనిపోతే మాత్రమే 10 లక్షలు వస్తాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ యాక్సిడెంట్ అయితేనే కాదు, ఏ కారణం చేత మనం చనిపోయినా కూడా మన కుటుంబానికి మినిమం 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఇలా వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనం మంచిగా సంపాదిస్తున్నాం, మన కుటుంబం అంతా మన మీద డిపెండ్ అయి ఉన్నారు. రేపు మనం పోతే మన కుటుంబ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళు రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ కూడా మేబీ రావచ్చు. ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళందరూ మన మీద డిపెండ్ అయి ఉన్నారు. మనం సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు అనుకోండి, మనం లేకపోతే సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకోండి. కవరేజ్ కూడా 1 కోటి, 2 కోట్లు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. మీరు అడగొచ్చు, ప్రెసెంట్ మంచి కంపెనీ ఏముంది? ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు బాగానే ఉన్నాయి. కానీ వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన కంపెనీ చూసుకున్నట్లయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. ఎందుకు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ బాగుంది అంటున్నానంటే ప్రెసెంట్ వీళ్ళ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో బాగుంది. ఎంతండి? 99.65%. ఎప్పుడైనా సరే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో 98, 99 ఈ విధంగా ఉండాలి. సో వీళ్ళది 99.65% ఉంది. అండ్ సాల్వెన్సీ రేషియో ఎప్పుడైనా సరే 150% కంటే ఎక్కువ ఉండాలి. కానీ ఈ కంపెనీకి 190+ ఉంది, విచ్ ఈస్ గుడ్. అండ్ దాంతోపాటు రెన్యువల్ రేట్ ఎలా ఉందో చూసుకోవాలి. వీళ్ళకి రెన్యువల్ రేట్ చూసుకున్నట్లయితే 91.9%. అండ్ దాంతోపాటు ఈ ప్లాన్ తీసుకున్న తర్వాత మీకు నచ్చలేదనుకోండి 30 డేస్లో మీరైతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీరు ఎంతైతే డబ్బుని కట్టారో దాన్ని రిఫండ్ వీలైతే ఇస్తారనమాట. అండ్ మెయిన్ థింగ్, టోటల్ అసెట్స్ మేనేజ్డ్. ఈ కంపెనీ వద్ద ఆల్రెడీ 1.5 lakh crores ఉన్నాయి. అంత డబ్బుని ఈ కంపెనీ మేనేజ్ చేస్తూ ఉంది. అండ్ ఆల్రెడీ 1 కోటి కంటే ఎక్కువ మంది ఈ ప్లాన్ని తీసుకున్నారు ఈ కంపెనీలో. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ప్రెజెంట్ డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారనమాట. ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద 15% వరకు డిస్కౌంట్ ఈ కంపెనీ ఆఫర్ చేస్తుంది. అండ్ 1 కోటి కవరేజ్ గల ప్లాను మంత్కి 522 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. డిపెండ్స్ అపాన్ ఏజ్. మీ ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులు లేవనుకోండి, మంత్లీ ప్రీమియం 1 కోటి రూపాయల ప్లాన్కి 522 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే ఈ ప్లాన్ని డైరెక్ట్గా ఇక్కడే మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి తీసుకొచ్చి అనమాట. ఓన్లీ యాక్సిడెంట్ వల్ల కాదు, ఏ కారణం చేత చనిపోయినా కూడా మన కుటుంబానికి 1 కోటి రూపాయల నుంచి 2 కోట్ల వరకు ఇస్తుంది ఈ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 కోటిని చూస్ చేసుకున్నారనుకోండి, 1 కోటి మీ కుటుంబానికి ఇస్తుంది ఈ ప్లాన్ అనమాట. అర్థమైందా అండి? అండ్ దాంతోపాటు క్రిటికల్ ఇల్నెస్, టోటల్గా 64 క్రిటికల్ ఇల్నెసెస్ని మనమైతే యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 64 క్రిటికల్ ఇల్నెస్లో క్యాన్సర్ ఉంది. ఫ్యూచర్లో మనకి క్యాన్సర్ వచ్చి బెడ్ మీద అలా పడున్నాం, అంటే ఇంట్లోనే పడున్నారు ఖాళీగా, ఇక్కడ మనం చనిపోలేదు, అయినా కూడా ఎంతైతే కవరేజ్ని మనం క్రిటికల్ ఇల్నెస్కి చూస్ చేసుకుంటామో అంత డబ్బుని మనం బ్రతుకున్నా కూడా మన చేతిలో పెడుతుంది ఈ కంపెనీ. అర్థమైందా అండి? సో మనకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది. 1 ఇయర్లో 54,600 వరకు మనమైతే ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఇలా రిస్క్ అయింది, పాలసీ హోల్డర్ చనిపోయాడని చెప్పి ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళు జస్ట్ ఇంటిమేట్ చేస్తే చాలు ఈ కంపెనీకి. సో ఈ కంపెనీ ఆన్ ది స్పాట్ వితిన్ 3 అవర్స్లో అడ్వాన్స్ అమౌంట్ని రిలీజ్ చేస్తుందన్నమాట. అర్థమైందండి? ఖర్చులకి ఈ ఆప్షన్ కూడా ఈ కంపెనీలో ఉందన్నమాట. సో పాలసీ అప్రూవ్ అయిన తర్వాత, అనగా క్లెయిమ్ అప్రూవ్ అయిన తర్వాత రిమైనింగ్ డబ్బు నామినీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అర్థమైందండి? మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే టర్మ్ ప్లాన్ని లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని ఇచ్చా. మీరు కామెంట్స్లో క్లిక్ చేసినా కూడా లింక్ ఉంటుంది. క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఎంటర్ చేసి డైరెక్ట్గా తీసుకోవచ్చు. నన్ను అడిగినట్లయితే ఫస్ట్ మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి చూడండి ఎంత చూపిస్తుందో. సో నచ్చితే తీసుకోండి, ఎంత చదవండి, నచ్చితే తీసుకోండి, లేకపోతే మీ ఇష్టం. అర్థమైందండి? ఇంకా మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, అండ్ గుర్తుపెట్టుకోండి, ఇందాక మనం మాట్లాడుకుంది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్లో ఓన్లీ యాక్సిడెంట్ అయితే మాత్రమే కవరేజ్ అనేది కుటుంబానికి వెళ్తుంది. కానీ ఈ టర్మ్ ప్లాన్లో ఏ కారణం చేత చనిపోయినా కూడా కుటుంబానికి ప్రీమియం అన్నది వెళ్తుంది. దాన్ని మీరైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఈ ఖాతా ఎవరు ఓపెన్ చేసుకోవచ్చు అంటే ఎవరి ఏజ్ అయితే 60 కంటే ఎక్కువ ఉందో వాళ్ళు మాత్రమే ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు, ఇదిగోండి VRS తీసుకున్నారు,
అలాంటప్పుడు మీ ఏజ్ 55+ ఉన్నా కూడా ఈ ఖాతాలో మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. మీరు విఆర్ఎస్ తీసుకోలేదనుకోండి 60 ఏజ్ తర్వాత మాత్రమే ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవాలి. సో చాలా సందర్భాల్లో రిటైర్మెంట్ తర్వాత చాలా డబ్బు వస్తుంది, రిటైర్మెంట్ ఫండ్. సో ఆ డబ్బుని మీరు కావాలంటే ఈ ఖాతాలో డిపాజిట్ చేసుకోవచ్చు. ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేశారో 5 ఇయర్స్ తర్వాత మనకి ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 lakhs డిపాజిట్ చేశారనుకోండి, ఆ 30 lakhsని 5 ఇయర్స్ తర్వాత మనకైతే ఇచ్చేస్తారు. ఈ 5 ఇయర్స్ పాటు మన డబ్బు మీద ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ ప్రతి క్వార్టర్ అంటే ప్రతి 3 monthsకి ఒకసారి మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అర్థమైందండి? ఇక్కడ వడ్డీ చూసుకున్నట్లయితే ఈ ఖాతాలో 8.2%. సో ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఒక్కసారి మాత్రమే మన డబ్బుని డిపాజిట్ చేయాలి. మినిమం చూసుకున్నట్లయితే ఎంతండి? 1000. సో అంత తక్కువ మీరైతే డిపాజిట్ చేయొద్దు. మ్యాక్స్ వచ్చేసి 30 lakhs మీరైతే డిపాజిట్ చేసుకోవచ్చు. సో మనం కనుక మ్యాక్స్ లిమిట్ అయిన 30 lakhs డిపాజిట్ చేస్తే ప్రతి క్వార్టర్ మన బ్యాంకు ఖాతాలో 61,500 పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర డబ్బు ఉంది, మీ నాన్నమ్మ గారు, తాతయ్య గారు, అమ్మమ్మ గారు వాళ్ళ పేరు మీద ఓపెన్ చేయండి కావాలంటే డబ్బు ఉంటే. సో డిపాజిట్ చేయండి. ప్రతి క్వార్టర్ ఇంత డబ్బు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. కావాలంటే ఖర్చులు ఉంచుకోమని చెప్పండి, ఉంచుకుంటారు. అంటే 3 monthsకి 61,500 అంటే నెలకి 20,500 అంతే కదా. అంటే ప్రతి నెల పడవు, క్వార్టర్కి ఒకసారి పడతాయి. కాకపోతే లెక్కలు చూసుకున్నట్లయితే ఒక నెలకి 20,500. ఒక బీటెక్ చదువు, ఎంబీఏ చదువు, ఒక చిన్న జాబ్లో జాయిన్ అయితే అంత శాలరీ వస్తుంది, అంత డబ్బు వస్తుంది. అర్థమైందండి? మ్యాక్స్ లిమిట్ అయిన 30 lakhs మీరు కనుక యూజ్ చేసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ 30 lakhs లేవండి, ఎంత ఒక 20 lakhs ఉన్నాయి అనుకున్నట్లయితే 20 lakhs చేంజ్ 41,451 క్వార్టర్కి. ఇంత కూడా లేవండి, 10 lakhs ఉన్నాయి అనుకున్నట్లయితే ఎంత అండి? 21,000 వస్తాయి అనమాట. అర్థమైందా? ఇది ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, సెక్షన్ 80C వర్తిస్తుందా? ఎస్, సెక్షన్ 80C వర్తిస్తుంది. ఇదిగోండి. సో మీకైతే ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. అండ్ మిడిల్లో డబ్బు కావాలంటే ఇస్తారా? ఎగ్జాంపుల్గా మేము 30 lakhs, 30 వద్దు 10 అనుకుందాం, మేము 10 lakhs డిపాజిట్ చేసాం. 5 years ఆగలేదు, 5 years కంటే ముందే డబ్బు కావాలి. ఎగ్జాంపుల్గా ఒక 1.5 year తర్వాత డబ్బు కావాలండి మా 10 lakhs ఇస్తారా? ఇస్తారు. దానికంటూ కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే 1 year లోపు మీ డబ్బుని ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి స్కీమ్కి చెప్తున్నా, నేను ఇప్పుడు చెప్పే ప్రతి స్కీమ్కి మనం చనిపోతే డబ్బు అన్నది మన నామినీకి స్ట్రైట్ అవేగా వెళ్ళిపోతుంది. ఈవెన్ ఈ స్కీమ్లో కూడా 5 years లోపు మనం చనిపోతే, ఖాతా ఓపెన్ చేసిన వ్యక్తి చనిపోతే నామినీకి డబ్బు అన్నది వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాం, 1 year లోపే డబ్బు కావాలనుకోండి ఇవ్వరు, 1 year తర్వాత కావాలంటే ఇస్తారు. సో 1 year తర్వాత నుండి 2 years మధ్యలో ఈ ఖాతాని క్లోజ్ చేద్దాం అనుకున్నట్లయితే 1.5% ఆఫ్ పెనాల్టీ. ఆ పెనాల్టీ కూడా మనం ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేసామో దాని మీద. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakhs డిపాజిట్ చేశారండి, 1.5 yearలో డబ్బు కావాలనుకుంటున్నారు. సో 1.5% పెనాల్టీ. సో 10 lakhs మీద 1.5% అంటే 15,000 పెనాల్టీ. దీన్ని కట్ చేసుకొని 9,85,000ని మీకు అయితే ఇస్తారు. అండ్ అప్పటి వరకు ఎంతైతే ఇంకా బాకీ ఉందో వడ్డీ బాకీ, దాన్ని కూడా యాడ్ చేసి ఇస్తారనమాట. ఎలాగో వడ్డీ ప్రతి క్వార్టర్ మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. క్లోజ్ చేసే టైంకి ఇంకా పడలేదనుకోండి, ఆ డబ్బుని మీకు ఇస్తారు. ఒకవేళ 2 years తర్వాత నుండి 5 years లోపు మీరు కనుక క్లోజ్ చేద్దాం అనుకున్నట్లయితే 1% పెనాల్టీ, 1% ఆఫ్ డిపాజిట్ అమౌంట్ అంటే 10,000 కట్ అవుతాయి. అర్థమైందండి? రిమైనింగ్ 9,90,000 మీకైతే ఇస్తారు. ఇలా ఈ స్కీమ్ అన్నది వర్క్ అవుతూ ఉంటుంది. ఇంకా లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే PPF అనగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ టెన్యూర్ అన్నది 15 years అనమాట. మనం కావాలంటే టెన్యూర్ని పెంచుకోవచ్చు. 15 years తర్వాత ఇంకో 5 years పెంచండి అంటే పెంచుతారు. ఇక్కడ వడ్డీ చూసుకున్నట్లయితే 7.1% పర్ యానం. దీనికి కూడా సేమ్ సుకన్య సమృద్ధి యోజనకి ఖాతా ఒక అకౌంట్ నెంబర్ ఏ విధంగా ఇస్తారో సేమ్ దీంట్లో కూడా ఖాతాని ఓపెన్ చేయగానే మీకైతే అకౌంట్ నెంబర్ వస్తుంది. యోనో యాప్లో అక్కడెక్కడ మీరైతే డిపాజిట్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ వడ్డీ చూసుకున్నట్లయితే 7.1 చెప్పాను కదా. ఈ వడ్డీ ప్రతి ఇయర్ March 31st నాడు క్రెడిట్ అవుతూ ఉంటుంది ఆ ఖాతాలో. PPF ఖాతాలో ప్రతి ఇయర్ 7.1% వడ్డీని లెక్కేసి 31st March నాడు క్రెడిట్ చేస్తూ ఉంటారు. మనం డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం, ఈ వడ్డీ కూడా ప్రతి ఇయర్ క్రెడిట్ అవుతూ ఉంటుందన్నమాట. సో PPFలో మినిమం పెట్టుబడి చూసుకున్నట్లయితే సంవత్సరానికి 500, మ్యాక్స్ వచ్చేసి 1,50,000. ఇక్కడ కూడా అంతే, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరైతే డిపాజిట్ చేసుకోండి. 100 అలా కూడా చేసుకోవచ్చు ప్రతిరోజు. కానీ 1 yearలో ఆ డిపాజిట్ అన్నది 1,50,000 దాటకూడదు. సో దాటిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకుందామని ట్రై చేసిన అవ్వదన్నమాట.
అర్థమైందా అండి? ఇలా 15 ఇయర్స్ పాటు మీరైతే డిపాజిట్ చేస్తూ ఉంటారు. అండ్ సెక్షన్ 80C కూడా వర్తిస్తుంది. సెక్షన్ 80C ఏంటి? త్రిబుల్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. అంటే సెక్షన్ 80C వర్తిస్తుంది. అండ్ మనకి ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ప్రతి ఇయర్ దాని మీద ట్యాక్స్ లేదు. అండ్ 10 ఇయర్ తర్వాత 15 ఇయర్స్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకి ఇస్తారు కదా, దాని మీద కూడా ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందండి? ఆల్రెడీ చెప్పా, ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. 15 ఇయర్స్ టెన్యూర్ ఉంటుంది. ఈ మధ్యలో మనకి డబ్బు కావాలంటే ఎలా? 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి లోన్ తీసుకోవచ్చు, రెండోది మిడిల్లోనే డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు. సో లోన్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఖాతా ఓపెన్ చేసిన 3rd ఇయర్ నుండి 6th ఇయర్ మధ్యలో మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇయర్స్ కంప్లీట్ అయింది, అకౌంట్లో డబ్బు ఉంది, పీపీఎఫ్ ఖాతాలో డబ్బు ఉంది, అసలు ప్లస్ వడ్డీ అంత కలిపి ఉంది. ప్రతి ఇయర్ 31 మార్చ్ నాడు పడుతుంది వడ్డీ కూడా. సో అసలు ప్లస్ వడ్డీ ఎంతైతే ఉందో దాంట్లో 25% ఆఫ్ అమౌంట్ని మీరైతే లోన్ రూపంలో తీసుకోవచ్చు. ఈ లోన్ ఫ్రీయా? లేదండి, ఫ్రీ అయితే అస్సలు కాదు, వడ్డీ ఉంటుంది. ఎంత? వాళ్ళు ఎంతైతే వడ్డీ ఆఫర్ చేస్తున్నారో ప్రెజెంట్ ప్లస్ 1%. ఇదిగోండి 7.1% ప్లస్ 1%, టోటల్గా 8.1% వడ్డీ అనమాట. అర్థమైందండి? ఇలా ఇదైతే వర్క్ అవుతుంది. మాకు లోన్ వద్దు, డబ్బే కావాలి అంటారా? సో ఇస్తారు, మీ డబ్బును మీకు ఇస్తారు ఖచ్చితంగా. కాకపోతే 7th ఇయర్ తర్వాత నుండి మాత్రమే మీరు విత్డ్రా చేసుకోగలరు. 7th ఇయర్ తర్వాత అది కూడా ఎంతైతే పీపీఎఫ్ ఖాతాలో డబ్బు ఉందో దాంట్లో 50% వరకు మీకైతే ఇస్తారు. బై ఎనీ ఛాన్స్ పాలసీ హోల్డర్ చనిపోతే నామినీకి అప్పటి వరకు ఎంతైతే అసలు ప్లస్ వడ్డీ ఉందో అదంతా ఇచ్చేస్తారు. లేదా మిడిల్లో హెల్త్ ప్రాబ్లం అయింది, అలాంటప్పుడు కూడా అడిగితే, మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే ఖచ్చితంగా ఇచ్చేస్తారనమాట డబ్బు. హెల్త్ ప్రాబ్లం అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. లేదా పెళ్లి చేసుకుంటున్నా, డబ్బు కావాలి, ఎలాగైనా కావాలి, నా డబ్బు నాకు ఇష్టం అన్నారనుకోండి, ఆ కారణం చేత కూడా మీకు ఇది ఇస్తారనమాట. లేదా మా పాపని హయ్యర్ స్టడీస్ చేయించాలి, ప్రూఫ్ ఇదిగో స్కూల్ ఫీజు లేదా కాలేజ్ ఫీజు, ఇదిగో స్ట్రక్చరు, డబ్బు లేవు అని చెప్పినా కూడా ఇస్తారనమాట. అంటే 7 ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందండి? ఇలా ఈ స్కీమ్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీరు కనుక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని స్కీమ్స్ ఉన్నాయి పోస్ట్ ఆఫీస్లోనే, ఆ స్కీమ్స్ గురించి కూడా వీడియో కావాలంటే దయచేసి కామెంట్లో అడగండి. ఖచ్చితంగా నేనైతే రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.